నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రోడ్డు మీద నడిచేవారు, రోడ్డు తాడుతూ ఉన్న ప్రవాసులు కానీ కువైటీలు కానీ జాగ్రత్తగా ఉండండి. ఇటీవల కాలంలో కొంతమంది అతి వేగంతో వాహనాలు నడపడం వల్ల హిట్ అండ్ రన్ కేసులు అయితే నమోదవుతూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే హవల్లీలో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదంలో 60 ఏళ్ల వయసు ఉన్న ఒక ప్రవాసో వ్యక్తి మరణించడం జరిగింది. కువైట్లోని హవల్లీలోని మూసా బిన్ నూసైర్ వీధిలో జరిగిన ఈ ప్రమాదం గురించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని ఆపరేషన్ యూనిట్కు సమాచారం అందిందని చెప్పి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భద్రతా బృందాలు మరియు అత్యవసర వైద్య బృందం ప్రమాద స్థలానికి హుటాహుటిన చేరుకున్నాయి. అక్కడ బాధితుడు అప్పటికే గాయాలతో మరణించినట్లు వారు గుర్తించారు. చట్టపరమైన చర్యలు తీసుకొని మృతుడి మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. కేసు నమోదు చేశామని చెప్పి పోలీసులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు నిర్ధారించడానికి సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే చనిపోయిన వ్యక్తి జోర్డాన్ దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి పోలీసులు వెల్లడించారన్నమాట. రోడ్డు పైన అతను వెళుతూ ఉంటే స్పీడ్గా వచ్చిన ఒక కార్ అయితే అతన్ని గుద్ది వేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత డ్రైవరు, కువైటీ డ్రైవరు, ప్రవాస డ్రైవరు క్లారిటీ లేదు, కానీ మొత్తానికైతే ఇక డ్రైవరు కారును ఆపకుండా అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఒక మనిషిని గుద్దేశాము, అతనికి ఏమైనా దెబ్బలు తగిలాయా, లేకపోతే అతన్ని వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్ళి చికిత్స అందిస్తామని చెప్పేసి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ యొక్క డ్రైవర్ అయితే అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించి ఆ యొక్క డ్రైవర్ను త్వరలోనే పట్టుకుంటామని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు నిత్యం రోడ్ల మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వాహనదారుల పట్ల, ఇటువంటి డ్రైవర్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.